ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ మెసేజ్. సో మస్ట్ షుడ్ గా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ప్రజెంట్ చాలా ఏరియాస్ లో జరుగుతుంది, పూర్తిగా వినండి. కొత్తగా వచ్చిన ఫ్రాడ్ ఏంటంటే చిన్న పిల్లలు రోడ్ సైడ్ చిన్న పేపర్ పట్టుకొని ఏడుస్తూ అడ్రస్ తప్పిపోయాం అది అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒంటరిగా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా అలా ఏడుస్తే మనం ఏం చేస్తాం, వెళ్ళి ఏమైంది వాట్ ఈజ్ వాట్ అని అడుగుతాం కదా. అలా అడిగినప్పుడు ఆ పేపర్ మీద ఉన్న అడ్రస్ చూపిస్తున్నారు. ఆ అడ్రస్ ఏంటంటే ఎవరు ఉండరు అక్కడ, మనుషులు ఎవరు ఉన్న లొకేషన్స్ అనమాట అడ్రస్. మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆ చిన్నపిల్లలను మనం తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు అనమాట. అక్కడ నుంచి ట్రాఫికింగ్ చేస్తున్నారు. మెయిన్లీ ఉమెన్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇన్సిడెంట్లు కూడా చాలా చోట్ల జరిగాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి, ట్రాఫికింగ్ చేస్తున్నారు అండ్ హ్యూమన్ ఆర్గన్స్ మీద ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. సో అందరూ అవేర్నెస్గా ఉండండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలా ఎవరైనా కనబడితే మీరు డైరెక్ట్గా ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది రైట్ ఆర్ రాంగ్ ఎనీ సిచ్యువేషన్, తప్పిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇలాంటి ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు. సో సేఫ్ సైడ్గా హెల్ప్ అనేది చేయాలి, బట్ మన లైఫ్స్ అనేది రిస్క్లో ఉండకూడదు. సో మీరు సేఫ్ సైడ్గా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశాను, ఇట్లా జరిగిందని చెప్పేసి. సో అప్పుడు మీరు సేఫ్, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు సేఫ్, మనం కూడా హెల్ప్ చేసిన దానికి ఒక సాటిస్ఫికేషన్ ఉంటుంది. హెల్ప్ చేయొచ్చు, బట్ మనం రిస్క్ పడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.